సో ఫస్ట్ ఆన్లైన్లో చూస్తున్న స్టూడెంట్స్కి ఇక్కడ కోవిడ్ 4 స్టూడెంట్స్కి కోవిడ్ రావడం వల్ల ఓన్లీ 2 స్టూడెంట్స్ని ఆఫ్లైన్ బ్యాచెస్ అన్నీ క్యాన్సిల్ చేసి ఓన్లీ 2 స్టూడెంట్స్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఎఫ్ఎం జీటీ చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ కదా, సో మిగిలిన సబ్జెక్ట్ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆర్సీసీ, హైడ్రాలజీ, ఇరిగేషన్ లాంటి టాపిక్స్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నంత వరకు కంప్లీట్ చేసుకుని మిగిలినవి తర్వాత కంటిన్యూ చేస్తాం. సో ఈరోజు మనం స్టార్ట్ చేసేది ఆర్సీసీ. ఓకే, సో ఓకే సో రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. ఓకే, సో ఈ సబ్జెక్ట్ పేరులో మనం రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. సో చాలామందికి కాంక్రీట్ అనగానే సిమెంట్ ఉంది అనిపిస్తుంది, కానీ కాంక్రీట్కున్న యాక్చువల్ ఇంగ్లీష్ రూపంలో మనం అర్థం తీసుకుంటే దీన్ని మిక్స్ అంటారు. సో కాంక్రీట్లో బై డిఫాల్ట్ సిమెంట్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. కానీ కాంక్రీట్లో ఇంకా చాలా రకాల కాంక్రీట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ఫాల్ట్ కాంక్రీట్. ఇది బిటుమెన్ రోడ్స్లో మనం చాలా కామన్గా యూజ్ చేసేది. సో మనకు బయట ఇప్పుడు ఓల్డ్ మెథడ్స్లో ఎట్లుండేదంటే మామూలు పేమెంట్ వేసేటప్పుడు ఫస్ట్ కోర్స్ అగ్రిగేట్ వేయడము, దాని మీద ఒక అగ్రిగేట్ వేయడము, దాని మీద బిటుమిన్ వేసి రోల్ చేయడము, ఇట్లా ఉండేది పద్ధతి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో మీరు గమనిస్తే ఇది మొత్తం ఒక డ్రమ్లో మనం కాంక్రీట్ ఎట్లయితే మిక్స్ చేస్తున్నామో అలాంటి ఒక మిక్స్లో డ్రమ్లో రొటేట్ చేసి దాన్ని కాంక్రీట్ లాగా మనం ఓవరాల్ స్ట్రక్చర్స్లో మనం కాంక్రీట్ ఎట్లా పోస్తామో పోసి ఎట్లయితే కాంపాక్షన్ చేస్తామో సేమ్ అదే విధంగా ఆస్ఫాల్ట్ కాంక్రీట్ని తయారు చేసి సేమ్ అట్లనే పోస్తున్నారు. మనం సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ని ఎట్లయితే ఒక పంపుతో కొడతా ఉంటామో సేమ్ అట్లనే ఇప్పుడు పంపుతో కొడతా ఉంటారు రోడ్ల మీద కాంక్రీట్ని. చూసారా? నేను యూట్యూబ్లో కూడా ఒక వీడియో పెట్టాను దానికి సంబంధించి, ఇట్లా పంపుతో కొడతా ఉంటారని. సో అది ఆస్ఫాల్ట్ కాంక్రీట్. సో కాంక్రీట్ అంటే మిక్స్, అంటే హోమోజీనియస్ మెటీరియల్ లాగా, హోమోజీనియస్ అని కాదు, హోమోజీనియస్ అని కూడా అనొచ్చు. సో ఒక సింగిల్ మెటీరియల్ లాగా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ 2-3 ఇంగ్రీడియంట్స్ని కలిపి తయారు చేసేదన్నమాట. ఓకే, అంటే ఇక్కడ హోమోజీనియస్సా కాదా అనేది కాదు మ్యాటర్. ఇప్పుడు మనము వంట చేయడానికి సరుకులు కొనుక్కున్నాం అనుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక టైప్ ఆఫ్ మెటీరియలే ఉంటుంది, వాటి మధ్య వాయిడ్స్ ఉన్నాయి, ఇదంతా కాదు ఇక్కడ, రైట్? వీటన్నిటిని కలిపి మనం వంట చేసాం అనుకోండి ఇంగ్రీడియంట్స్తో, అది మిక్స్. ఓకే, అది కాంక్రీట్ మిక్స్ అన్నమాట. ఓకే, సో కాంక్రీట్ ఈజ్ నథింగ్ బట్ మిక్స్. అందులో సో ప్రతి కాంక్రీట్కి ఒక బైండింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ ఆస్ఫాల్ట్ కాంక్రీట్లో అది బిటుమెన్. పూర్వం మనకు లైమ్ కాంక్రీట్ వాడేవాళ్ళు, అందులో లైమ్ ఈజ్ బైండింగ్ మెటీరియల్. ఓకే, సో లేటెస్ట్గా ఎక్కువ శాతం వాడేది సిమెంట్. సిమెంటే వాడాలని రూల్ ఏం లేదు, ఫ్లై యాష్ కూడా వాడుకోవచ్చు. ఫ్లై యాష్ లేదా ఇప్పుడు? జియో టెక్స్టైల్ వాడుకోవచ్చు. సో జియో టెక్స్టైల్ ఈజ్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ సిమెంట్. అఫ్ కోర్స్ చాలా వరకు పేమెంట్, డ్రైనేజ్లో వీటిలో వాడుతూ ఉంటారు యాక్చువల్గా జియో టెక్స్టైల్స్ అనేవి, బట్ సిమెంట్కి రీప్లేస్మెంట్గా కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఈ కాంక్రీట్ పేరు ఎప్పుడు కూడా దాంట్లో ఉన్న బైండింగ్ మెటీరియల్ బేసిస్ మీద వస్తుంది అనమాట. సో సిమెంట్ బైండింగ్ మెటీరియల్ ఉన్నది సిమెంట్ కాంక్రీట్. సో ఈ టోటల్ సబ్జెక్ట్లో మనం చదువుకునేది సిమెంట్ బైండింగ్ మెటీరియల్గా ఉన్నటువంటి కాంక్రీట్ని డిజైన్ చేయడం. సో టోటల్గా ఈ సిమెంట్ కాంక్రీట్లో 2 రకాల స్ట్రక్చర్స్ గురించి చదువుతాం. ఒకటి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్, 2 ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్. సో అందుకే మన సిలబస్లో కూడా చాలా వరకు దీన్ని కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటారు, ఎందుకంటే ప్రీస్ట్రెస్డ్ వేరు, రీఇన్ఫోర్స్మెంట్ వేరు, రెండింటి కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో టోటల్ ఆర్సీసీ సిలబస్ మనకు 2 పెద్ద చాప్టర్లు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు చెప్పే ఇంట్రడక్షన్, 2 సింగిల్ రీఇన్ఫోర్స్డ్. మిగిలిన టోటల్ సిలబస్ అంతా చిన్నవే, ఓన్లీ ఈ 2 మాత్రమే పెద్ద టాపిక్స్. మిగిలినవన్నీ చాలా చాలా చిన్నవి, చాలా ఈజీ. లక్కీగా పెద్ద ట్విస్ట్ అడగడానికి కూడా లేదు, ఎందుకంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా అది ఖచ్చితంగా IS 456లో ఉండి తీరాలనే రూల్ ఉంది మనకి, దాన్ని దాటి అడగడానికి లేదు వాడు. సో మనం అది పర్ఫెక్ట్ ఉన్నాము అంటే మన చేతిలో ఉన్నట్టే ఆ మార్కులు. సో 15 క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఒక 15 రావు మ్యాక్సిమం. అంటే ఒక్కొక్కసారి ఆర్సీసీకి వెయిటేజ్ పెరిగే అవకాశం ఉంది పేపర్ సెటర్స్ని బట్టి. పేపర్ సెటర్స్ ప్రతిసారి జేఎన్టీ, ఉస్మానియానే కాదు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, NAC వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పేపర్ తయారు చేస్తారు. ఆబ్వియస్లీ
వాళ్ళకి ఆర్సీసీ మీద ఎంతో కొంత ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళు డైలీ చూసి వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు. సో ఒక్కొక్కసారి మనం ఆర్సీసీలో సడన్ రైజ్ కూడా చూస్తూ ఉంటాం వెయిటేజ్ని. సో అది ఇచ్చే ఫ్యాకల్టీని బట్టి ఉంటుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంటర్వ్యూస్లో కూడా మీరు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్కడైనా సరే ఏ ఇంటర్వ్యూకైనా 100% ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఆర్సీసీనే. ప్రతి వాడికి ప్రాక్టికల్గా పనిచేసే ప్రతి వాడికి ఆర్సీసీ మీద ఐడియా ఉంటుంది. ప్రాక్టికల్గా వాడు పని చేస్తున్నాడంటే వాడికి ఆర్సీసీ మీద ఐడియా ఉంటుంది. వాడు ఏ పని అయినా చేయని, వాటర్ వర్క్స్ అయినా చేయని, ఇది ఐడియా లేనివాడే ఉంటాడు ప్రాక్టికల్గా పనిచేసేవాడు. సో ప్రైవేట్ అయినా ఎక్కడైనా సరే ఇంటర్వ్యూస్కి ఖచ్చితంగా చదువుకోవాల్సిన సబ్జెక్ట్ ఆర్సీసీ ఒకటి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ లక్కీలీ వెరీ వెరీ ఈజీ టాపిక్ ఆల్సో. ఓకే, సో ఇందులో మనం చదువుకునేది సిమెంట్ కాంక్రీట్ గురించి మాత్రమే. ఓకే, సో ఈ సిమెంట్ కాంక్రీట్కి రీఇన్ఫోర్స్మెంట్ అనే పదం ఎందుకు యాడ్ అయిందనేది చూద్దాం. సో కాంక్రీట్ అనేది హోమోజీనియస్ మెటీరియల్ కాదు, దీన్ని హెటిరోజీనియస్ అంటారు. హెటిరోజీనియస్ అంటే గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్తో యాడ్ చేసింది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ హోమోజీనియస్ మెటీరియల్. అంటే మీరు ఒక చోట చూస్తే అగ్రిగేట్ ఉంటుంది, ఇంకో చోట చూస్తే శాండ్ ఉంటుంది. సో ఇది హోమోజీనియస్ కాదనమాట. 2-3 రకాల మెటీరియల్స్ని కలిపితే దాన్ని హెట్రోజీనియస్ అంటారు. సో ఇప్పుడు ఆర్సీసీ హెట్రోజీనియస్, ఒక చోట స్టీల్ ఉంటే ఒక చోట కాంక్రీట్ ఉంటుంది. ఓకే, బట్ ఇది ఒక యూనిఫామ్ మిక్స్ అంతే. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ హోమోజీనియస్, ఇట్ ఈస్ హెట్రోజీనియస్. సో కాంక్రీట్ లోపల ఒక చిన్న మైక్రో క్రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. మైక్రో అంటే అర్థం ఏంటి చెప్పండి? మైక్రో అంటే చిన్నది, అది డెఫినేషన్. మైక్రోస్కోప్లో చూస్తే కనపడేదాన్ని మైక్రో అంటారు. ఓకే, సో మైక్రో అంటే తెలుసు కదా, 10⁻⁻6. -6 అన్నీ ఇప్పుడు మనం ఈ మైక్రో నానో ఏవి డిఫైన్ చేసినా విత్ రెస్పెక్ట్ టు మీటర్ చేస్తాం. అంటే 10⁻⁻6 మీటర్ కంటే చిన్నది. ఓకే, సో అంత చిన్న క్రాక్స్ ఉంటాయి. సో ఈ క్రాక్స్ స్టీల్లో ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి స్టీల్లో. అవి మాలిక్యులర్ లెవెల్లో ఉంటాయి, మైక్రోస్కోప్లో కూడా కనపడవు. సో వాటి వల్ల మనకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఇప్పుడు దీనికి మనం టెన్షన్ అప్లై చేసామనుకోండి, దీనికి ఉన్న కాంటాక్ట్ ఏరియా చాలా తక్కువ. సో ఆబ్వియస్గా దీని రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో కాంక్రీట్కి ఉన్న కొన్ని పారామీటర్స్ ఇక్కడ రాస్తున్నాను. సో టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ నెగ్లిజిబుల్ డ్యూ టు presence of మైక్రో క్రాక్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్, ఇంటర్వ్యూస్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ మైక్రో క్రాక్స్ వల్ల ఏం జరుగుతుంది, టెన్షన్కి ఆల్రెడీ చూసాము. సో ఇదే మైక్రో క్రాక్స్ కంప్రెషన్ అప్లై చేసినప్పుడు ఈ ఏరియా కూడా మనకు హెల్ప్ అవుతుంది కంప్రెస్ చేయడానికి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే టెన్షన్కి మనం ఇక్కడ యూజ్ చేసేది నెట్ ఏరియా, కంప్రెషన్కి మనం అక్కడ యూజ్ చేసేది గ్రాస్ ఏరియా. అంటే ఇప్పుడు ఒక స్టీల్ ఉందనుకోండి, అక్కడ ఒక హోల్ పెట్టాం, మీరు టెన్షన్ అప్లై చేశారనుకోండి, మీరు ఏ ఏరియా చూస్తారు? అక్కడ ఒక బోల్ట్ ఉందనుకుందాం. ఓకే, కానీ కంప్రెషన్ అప్లై చేస్తే ఏం చేస్తారు తెలుసా? గ్రాస్ ఏరియా చూస్తారు. సో ఏదైనా ఒక హోల్ ఉన్నప్పుడు నెట్ ఏరియా మాత్రమే టెన్షన్ని రెసిస్ట్ చేయగలదు, కానీ కంప్రెషన్ అప్లై చేస్తే మొత్తం టోటల్ ఏరియా రెసిస్ట్ చేయగలదు. సో ఇలాంటి ఒక హోలే ఇక్కడ కూడా ఉంది, మైక్రో క్రాక్. సో కాబట్టి దీనికి టెన్సైల్ స్ట్రెంత్ మినిమం ఉంటుంది, రైట్? సో మినిమం అంటే మరీ మనం అంత ఈజీగా విరగొట్టేది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుత్తి తీసుకుని మనం స్టీల్ రాడ్ని కొట్టామనుకోండి, అది అంత ఈజీగా విరగదు, కానీ కాంక్రీట్ చాలా ఈజీగా విరిగిపోతుంది. మీరు కంప్రెస్ చేసి కాంక్రీట్ని విరగొట్టలేరు, ఇంపాక్ట్తో విరగొట్టేసచ్చు. సో ఇంపాక్ట్లో టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్కి అది విరిగిపోతుంది ఈజీగా. ఓకే, సో ఈ బ్రిటిల్ మెటీరియల్స్కి టెన్సైల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మనము కంప్రెషన్తో కంపేర్ చేయాలి అంటే అప్రాక్సిమేట్గా ఒక
10 to 12 times compression strength is 10 to 12 times మోర్. ఇక్కడ రాసేవన్నీ కాంక్రీట్ గురించే, స్టీల్ గురించి ఏం మాట్లాడలేదు నేను ఇంకా. మోర్ దాన్ 10 స్ట్రెంత్. ఓకే, ఇది కూడా ఇంటర్వ్యూస్లో కూడా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడు సరిపోతుంది, ఇక్కడ 2 లైట్స్ వస్తే వస్తున్నట్టే వాయిస్. సో కంప్రెషన్ స్ట్రెంత్ ఈస్ 10 to 12 times మోర్ దాన్ టెన్సైల్ స్ట్రెంత్. సో ఇంటర్వ్యూస్లో ఈవెన్ స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా నేను మళ్ళీ కాంక్రీట్ టెక్నాలజీలో మాట్లాడతాను. సో సపరేట్ స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్ చాలా టెస్ట్ ఉన్నాయి మన కాంక్రీట్ సంబంధించింది. సో అక్కడ మనం తెలుసుకుంటాం. సో అప్రాక్సిమేట్గా మీకు ఈ రేంజ్ అనేది తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక M20 కాంక్రీట్ తీసుకుందాం. ఓకే, M20 కాంక్రీట్లో కంప్రెషన్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? 20 Nm/mm² ఉంటుంది. ఓకే, డివైడెడ్ బై 10 అంటే 2. ఓకే, సో టెన్సైల్ స్ట్రెంత్ 2 ఉంటుందని లెక్క, అంతే కదా? ఇది కంప్రెషన్. ఓకే, సో ఇది పెద్ద నెంబరా చిన్న నెంబరా 10 times అనేది మీకు కరెక్ట్ అర్థం కాదు కాబట్టి దీన్ని ఫీల్ అవ్వడానికి ఒక పని చేద్దాం. 2 Nm/mm². సో మనకు తెలిసిన కన్వీనియంట్ యూనిట్ Nm/m². పాస్కల్ అయితే మనం ఫీల్ అవ్వగలం, అంతేనా? ఓకే, సో 2 Newton అంటే 2/10 kg, mm² అంటే 10⁶, అంతేనా? Nm/m², సారీ kg/m². సో 2 into 10⁻³ into 100 kg/m². ఓకేనా? 100 kgల మనిషి 1 m²లో ఉంటే ఎంత స్ట్రెస్ వస్తుందో మీరు ఊహించుకోగలరు. 2000 మంది మనుషులు 1 m² ఏరియాలో ఉంటే ఎంత స్ట్రెస్ వస్తుందో మీరు ఊహించుకోగలరు. అంత స్ట్రెస్ అప్లై చేస్తే అది టెన్షన్లో ఫెయిల్ అవుతుంది. ఇది తక్కువ అంటేనే మరీ అంత తక్కువ ఉందనుకోండి, కాలుతోందంతే ఇరిగిపోతుంది స్ట్రక్చర్, ఇరిగిపోదుగా. స్ట్రక్చరల్ లోడ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. అంత ఎక్కువ స్ట్రెస్ వస్తుంది మనకు ఆబ్వియస్లీ. ఇప్పుడు M5 M10 నథింగ్. M5 ఎక్కడ ఏదో బయట పేమెంట్ వేసుకోవడానికి వాడతారు, మరి ఇది 2, ఇది ఎందుకు పనికి వస్తుంది? అది సో 2 అనగానే మనం ఈజీగా ఎరగొట్టేసేది ఏం కాదు, అది మనకు పనికిరాదు, అది డిజైన్కి, అంతే. ఓకేనా? సో ఇదే మనం స్టీల్తో కంపేర్ చేసుకుంటే కంప్రెషన్లో అయినా మనకున్న లీస్ట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ Fe250 మైల్డ్ స్టీల్. సో మైల్డ్ స్టీల్ కూడా కంప్రెషన్ స్ట్రెంత్ 20 అని చెప్పాను ఇప్పుడు. సో మైల్డ్ స్టీల్కి కూడా కంప్రెషన్ స్ట్రెంత్ మోర్ దాన్ 10 times ఉంది. M20 మనం నార్మల్గా వాడేది రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్కి. సో స్టీల్కి కంప్రెషన్లో టెన్షన్లో అప్రాక్సిమేట్గా ఈక్వల్ స్ట్రెంత్ ఉంది అనుకుంటాం. ఒకవేళ స్లెండర్నెస్ ఎఫెక్ట్ని తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఒకవేళ స్లెండర్నెస్ ఎఫెక్ట్ని తీసుకోకపోతే ఈ నెట్ ఏరియా కాన్సెప్ట్ దానికి కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే చిన్న చిన్న రాడ్స్కి కంప్రెషన్ స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది మనకి, అరౌండ్ 330 అలా వస్తుంది అనమాట మనకి. ఓకే, సో కంప్రెషన్ స్ట్రెంత్ని 250 అనుకుందాం, రెండిట్లో అప్రాక్సిమేట్ ఈక్వల్ అనుకుందాం. సో కంప్రెషన్ స్ట్రెంత్ మనం కంపేర్ చేస్తే 250, ఇది 20, మోర్ దాన్ 10 times ఉంది. కానీ టెన్సైల్ స్ట్రెంత్ని కంపేర్ చేయండి, మోర్ దాన్ 100 times ఉంది. సో మోర్ దాన్ 100 times స్ట్రెంత్ స్టీల్కి ఉంది కాబట్టి దీని స్ట్రెంత్ నెగ్లిజబుల్, ఆల్మోస్ట్ ఉన్నదంతా స్టీలే తీసుకుంటుంది అనుకుంటాం అనమాట టోటల్ టెన్షన్. ఓకే, సో మనం ఇక్కడ డిజైన్ చేసే రీఇన్ఫోర్స్మెంట్ ఓన్లీ టెన్షన్కేనా అంటే కాదు. ఎందుకంటే స్టీలు కంప్రెషన్లో ఎంత స్ట్రాంగ్ అనేది మనకు కనిపిస్తుంది. 10 times స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడుకోకూడదు? మనం 100% వాడుకోవచ్చు. వాడుకుంటే అడ్వాంటేజ్ ఏమొస్తుంది? క్రాస్ సెక్షన్ చిన్నగా వస్తుంది, అంతే కదా. సో బేసిక్గా ఈ డిజైన్ సబ్జెక్టు, సో మనం ఆల్రెడీ ఎస్ఎంలో మనం అనాలిసిస్ ఫేజ్ దాటేసాం. సో తర్వాత ఇక్కడ మనం డిజైన్ చేయాల్సింది
క్రాస్ సెక్షన్ మాత్రమే. డిజైన్ సబ్జెక్ట్స్లో ఎప్పుడు కూడా మనం డిజైన్ చేసేది ఓన్లీ క్రాస్ సెక్షనే. సో డిజైన్ ఫేజ్కి వచ్చేంత వరకు మనకు క్రాస్ సెక్షన్ సైజు తెలియదు కాబట్టి అనాలిసిస్ ఫేజ్లో డెడ్ లోడ్ తీసుకోవడం అసాధ్యం. డెడ్ లోడ్ తెలియాలంటే క్రాస్ సెక్షన్ తెలియాలి, కేవలం మెటీరియల్ తెలిస్తే సరిపోదు. అనాలిసిస్ చేయడానికి నాకు మెటీరియల్ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక బీమ్ ఇచ్చి షియర్ ఫోర్స్ గీయండి అంటే దాని మెటీరియల్ ఏంటి అని ఎవడు అడగడు నన్ను, రైట్? ఈ లోడ్ తట్టుకోవాలంటే ఈ క్రాస్ సెక్షన్ ఏముండాలి అంటే ఏ మెటీరియల్ అని అడుగుతారు, రైట్? సో ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు మామూలు మీరు స్టాట్రో అయినా ఈ ట్యాప్స్ అయినా ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా సరే వెంటనే వాళ్ళకు పర్ఫెక్ట్ డిజైన్ ఎకనామికల్ది రాదు. చెప్పాలంటే ఈ ట్యాప్స్లో కొంచెం ఫాస్ట్గా వస్తుంది స్టాడ్ కంటే. సో ఎకనామికల్ స్టాడ్ అనేది కంప్లీట్లీ అన్ఎకనామికల్. అది కొంచెం సేఫ్టీగా పెద్ద పెద్ద క్రాస్ సెక్షన్లు ఇచ్చేస్తూ ఉంటుంది స్టాడ్. సో రెసిడెన్షియల్ బిల్డింగ్కి మోస్ట్ ప్రిఫరబుల్ ఈ ట్యాప్సే, మనకు కొంచెం ఎకనామికల్గా వస్తుంది అనమాట డిజైన్. ఓకే, స్టాడ్లో కొంచెం పెద్ద క్రాస్ సెక్షన్లు వస్తాయి, మళ్ళీ ప్రాక్టికల్గా కొంచెం తగ్గించుకుంటారు. ఓకే, సో మన యాజ్ పర్ ఐఎస్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఈ డిజైన్ అనేది మెటీరియల్ బేసిస్ కాబట్టి ప్రతి మెటీరియల్కి సపరేట్ డిజైన్ ఉంది. మనకు ఆర్సీసీకి ఆర్సీసీ డిజైన్ ఉంది, ప్రీస్ట్రెస్కి ప్రీస్ట్రెస్ డిజైన్ ఉంది, స్టీల్కి స్టీల్ డిజైన్ ఉంది. సో ప్రతి దానికి దాని డిజైన్ సపరేట్ ఉంది, కానీ అనాలిసిస్ మొత్తం ముందు చదువుకుంది. కానీ పేవ్మెంట్కి మాత్రం దాని అనాలిసిస్ దానికి ఉంది, దాని డిజైన్ దానికి ఉంది. పేవ్మెంట్కి మాత్రం మిగిలిన అన్నిటివి వేటి డిజైన్. సో వీటిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ క్రాస్ సెక్షన్. సో ఈ క్రాస్ సెక్షన్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకు అంత అడ్వాంటేజ్. సో స్టీల్కి 10 times స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? స్టీల్ మీరు ఎంత వాడారో దానికి 10 రెట్ల కాంక్రీట్ మీరు వాడాల్సి వస్తుంది. అంటే ఎంత క్రాస్ సెక్షన్ తగ్గినట్టు? మీరు మా ఇంటికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేట్కున్న పిల్లర్ సైజ్ చూసారా? ఆ పిల్లర్ ఎందుకు అంత లావు ఉంది? ఎవరైనా చెప్పగలరా? స్టీల్ వేస్తారా దాంట్లో? వెయ్యరా? అదే ఆన్సర్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. అది బ్రిక్తో చేశారు ఆ పిల్లర్, అందుకే అది అంతలా ఉంది. అదే కాంక్రీట్తో చేస్తే అంతలా ఉండదు. నువ్వు స్టీల్ పెట్టలేదంటావు, బ్రిక్లో కూడా స్టీల్ పెట్టాలనుకుంటే. సో అసలు రీజన్ ఏంటి? సో స్ట్రెంగ్త్ అనేది పెరిగితే మన క్రాస్ సెక్షన్ చిన్నగా వస్తుంది. సో మనకు స్పేస్ యూటిలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు మిగలడం అనేది మాత్రమే కాదు. ఇప్పుడు మనము ఒక 1000 గజాలు ఇల్లు కట్టుకున్నాము అంటే మనకు ఒక 500 గజాలే ఖాళీ స్థలం ఉందనుకోండి, అదే లావు గోడలు పిల్లర్లు వేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 500 గజాలు మిగిలింది అనుకోండి, దానికి అర్థం ఏముంది? మనకు వీలైనంత పిల్లర్లు గోడలు కనపడకూడదు, స్ట్రెంగ్త్ ఉండాలి. అందుకే పాత రోజుల్లో ఎక్కువ వాల్స్ మీద స్ట్రెంగ్త్ కాబట్టి ఈ 14 inch వాల్స్ చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు అంతా పిల్లర్ కన్స్ట్రక్షన్ కాబట్టి, ఎందుకంటే వాల్స్ పెద్దవైపోయాయి అనుకోండి, యూటిలైజేషన్ ఏరియా తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్న ఏరియాని ఎఫెక్టివ్గా వాడుకోవడం అనేదే కాన్సెప్ట్. దాని లోడ్ ఎట్లా తగ్గియాలి? ఇప్పుడు బండలు వేస్తే లోడ్ పెరిగిపోతుంది, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో బండలు వేయాలి, పై ఫ్లోర్లో అంతా టైల్స్ వేసేయాలి, అట్లా. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చాలా వాడుతున్నారు ఇప్పుడు బయట. ఎకనామికల్గా స్పేస్ యూటిలైజేషన్ అనేది అసలు ఒక సెంటులో కమర్షియల్ స్పేస్ కట్టే వాళ్ళు ఉన్నారు. సెంట్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఒక 50 గజాలు అనుకోండి, 48 ఎంత వస్తుంది అనుకుంటా కరెక్ట్గా. ఒక 50 గజాల స్థలంలో కమర్షియల్ షాపులు కట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒక ఫ్లోర్ కాదు, 2-3 ఫ్లోర్లు. సో వీలైనంత సన్నటి వాలు, అంటే దానికి ఎంత అవసరం అంతే డిజైన్ చేయడం అనమాట. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీలన్నీ వీలైనంత, దానికి ఆ లోడ్కి అది డిజైన్ చేశారు, ఆ లోడ్ ఎలాగే రాదు కదా, ఇట్లా. సో ఆ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని తగ్గించుకోవడం ఇంకా ఆలోచించి. సో ఈ స్పేస్ యూటిలైజేషన్ అనేది, ముందు స్పేస్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి హాయిగా వీలైనంత వాడుకునేవాళ్ళు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఈ క్రాస్ సెక్షన్లు ఎక్కువ ఉండేవి పాత ఇళ్ళల్లో.
బట్ ఇప్పుడు మనం తీసుకునే స్థలమే తక్కువ ఉంటుంది కాబట్టి మనం స్పేస్ యూటిలైజేషన్ అనేది పెంచుకోవాలి కాబట్టి ఈ క్రాస్ సెక్షన్లు అనేవి వీలంత తగ్గించుకుంటూ ఉండాలి ఎప్పుడు. సో ఎప్పటికప్పుడు మెటీరియల్స్ కూడా రివైజ్ అవుతూ ఉంటాయి. మీరు పాత రోజుల్లో డోర్లు చూడండి, ఇప్పుడు డోర్లు చూడండి, పాత రోజుల్లో విండోలు చూడండి, గోడలు చూడండి, ఏదైనా సరే ఆ రోజుల్లో క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చూడండి ఇంకా సన్నగా అవుతుంటుంది. టీవీ అయినా చూడండి, మీ ట్యాబ్ అయినా చూడండి, సెల్ ఫోన్ అయినా చూడండి, ఇంకా సన్నగా 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 అసలు మెటీరియలే లేదు, గాల్లో ఉంటుంది ఫోన్. అట్లా ఏది ఎకనామికల్ అనే దాన్ని బట్టి. ఇప్పుడు బ్రిక్ కాస్ట్లీ మెటీరియల్ ఏం కాదు కదా. నువ్వు ఎంత సన్నగా, ఇప్పుడు కాంక్రీట్కి కూడా ఒక థిక్నెస్ ఉంది, నువ్వు పూర్తి సన్నగా ఎలా చేయగలవు దాన్ని? ఇక్కడ మనం ఏం మిగిలించగలం? టైం కావాలంటే మిగిలియచ్చు. గోడ కట్టడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గోడ ఉంటే దాన్ని తెచ్చి అతికిచ్చేయడం, డబ్బులో ఏదో ఒకటి సేవ్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ముందు ఎకనామీ గురించి ఇప్పుడు ఎకనామీ గురించి ఆలోచించేంత ముందు రోజుల్లో ఆలోచించే వాళ్ళు కాదు. అప్పుడు మెటీరియల్ కాస్ట్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అన్నీ అవైలబుల్గా ఉండేవి. ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగినాయి కాబట్టే కదా మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. సో పాపులేషన్ పెరుగుతున్నప్పుడు అదే స్పేస్ని ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్గా ఉన్నది అపార్ట్మెంట్ ఒక్కటే. మరి ఇదే ప్రాబ్లం రోడ్డు మీద ఉంది కదా, రోడ్డు మీద కూడా అపార్ట్మెంట్లు కట్టేసారు. ఏంటివి? ఫ్లైఓవర్లు, డిఫరెంట్ లేయర్స్. ఇంకా జనాభా పెరిగారా, ఇంకో అపార్ట్మెంట్, 5-6 లేయర్లలో పంపిస్తారు వాళ్ళు. అట్లా ఉన్న స్పేస్ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్. ఓకే, సో బేసిక్గా మనం క్రాస్ సెక్షన్ని వీలైనంత తగ్గించాలి కాబట్టి స్టీల్ని వాడుకోవాలి. ఓకే, సో స్టీల్ని ఎందుకు వాడాలి? మనకు స్టీల్ కంటే ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉంది, అది అల్యూమినియం. అల్యూమినియంకి స్టీల్తో కంపేర్ చేసుకుంటే లెస్ వెయిట్, ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఆల్సో. మెటీరియల్లో నేను ఇచ్చానండి మొత్తం నిక్కెల్కి, కాపర్కి. ఒకసారి చూడండి, మీ యాప్లో మెటీరియల్ ఉంటుంది కదా, అందులో ఫస్ట్ పేజ్లోనే పెట్టాను చూడండి. ప్రతి మెటీరియల్కి ఎంత ఉందో చెప్తారా ఒకసారి? అల్యూమినియంకి కొంచెం ఎక్కువే ఉంటుంది, చాలా దూరమే ఉంటుంది స్టీల్కి. చెప్పేస్తాను ఇప్పుడే. లేదండి, అల్యూమినియం బాగానే ఎక్స్పాండ్ అవుద్ది. ఫస్ట్ సరే, అతను చూస్తూ ఉంటాడు. ఓకే, సో అల్యూమినియంకి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నా కూడా ఈ అల్యూమినియం వాడలేకపోవడానికి మెయిన్ రీజను థర్మల్ కోఎఫిషియంట్. సో స్టీల్కి ఆల్ఫా ఆఫ్ స్టీల్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ కాంక్రీట్. సో అప్రాక్సిమేట్గా 12 × 10⁻⁻6 డిగ్రీ పర్ సెంటిగ్రేడ్ ఉంటే దీనికి 13 × 10⁻⁻6 పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో కొన్నిట్లో దీనికి 11, దీనికి 12 కూడా రాస్తారు, బట్ అప్రాక్సిమేట్లీ. సో ఇలా 10⁻⁻6 రాయడానికి కారణం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా కంపేర్ చేయడానికి కన్వీనియంట్గా ఉండాలి ఏదైనా వాల్యూ. సో ఇప్పుడు నేను 2 × 10⁻5 అలానే 75 × 10⁻4 అని రాశాను అనుకోండి. ఈ రెండిట్లో ఏది పెద్దది అని అడిగినప్పుడు ఇటువైపు సేమ్ పవర్ ఉందనుకోండి, మనం ఈ రెండింటిని కంపేర్ చేయడం చాలా ఈజీ. నేను ఇట్లా 75 × 10⁻4, 123 × 10³ ఇట్లా రాశాను అనుకోండి, డిఫరెంట్ పవర్స్ కంపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ సేమ్ పవర్ రాసాము అంటే ఇది కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. సో జనరల్ కన్వెన్షన్లో ఇది 10⁻⁻6, 10⁻⁻5 ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుతూ ఉంటారు అనమాట. దీనికి అల్యూమినియంకా? ఓకే, అదే ఎక్కువ ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఫిజికల్గా కూడా ఆ ఎక్స్పాన్షన్ని మనం ఫీల్ అవ్వచ్చు. అంటే అల్యూమినియం పాత్రలో ఏమన్నా పెట్టినప్పుడు అది ఇరుక్కుపోవడము టెంపరేచర్కి, ఇవి మనం ఫిజికల్గా కూడా వంటింట్లో చాలా కామన్గా గమనిస్తూ ఉంటాం. అల్యూమినియంకి ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా కారాలు చేసేవి ఇట్లాంటివి ఏవైనా చూడండి, రెగ్యులర్గా వాడేవి ఏవైనా సరే అల్యూమినియంతోనే తయారు చేస్తారు. మన వంటింట్లో చాలా కామన్, తక్కువ కాస్ట్, ఎక్కువ స్ట్రెంత్.
చేంజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది స్టెయిన్లెస్. ఎందుకంటే దాంతో క్రోమియం నిక్కెల్ యాడ్ చేస్తారుగా. క్రోమియము నిక్కెల్కి ఈ స్టెయిన్ ప్రాపర్టీ బాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ 10% ఉంటుంది అది స్టెయిన్లెస్ స్టీల్కి. ఓకే, సో ఇది బేసిక్ రీజన్. సో యాక్చువల్గా ఈ ఒక్క ఫ్యాక్టర్ పక్కన పెడితే బెస్ట్ మెటీరియల్ అల్యూమినియమే, కానీ ఇది నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి డే అండ్ నైట్కి, సీజన్స్కి చాలా కామన్గా ఉన్నవి. సో ఇది డిఫరెంట్గా ఎక్స్పాండ్ అయ్యింది అనుకోండి, ఆబ్వియస్గా థర్మల్ స్ట్రెస్సెస్ వస్తాయి. ఎందుకంటే అది బైండ్ అయి ఉంటుంది కాబట్టి, ఒకటి ఎక్కువ ఎక్స్పాన్షన్, ఒకటి తక్కువ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి, బైండ్ అయింది కాబట్టి, మనం థర్మల్ స్ట్రెస్లో ఆల్రెడీ చూసాం, దాని ఎక్స్పాన్షన్ని ఆర్ కాంట్రాక్షన్ని ఆపితే మనకు థర్మల్ స్ట్రెస్సెస్ వస్తాయి. ఓకే, సో ఇలా సేమ్ రెండిట్లో ఒకటే స్ట్రెయిన్ ఉండడాన్ని స్ట్రెయిన్ కంపాటబిలిటీ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు మనము ఎక్స్ప్లెనేషన్ చెప్పడం మాత్రమే కాదు, దానికి ఉన్న టెక్నికల్ వర్డ్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని స్ట్రెయిన్ కంపాటబిలిటీ అంటారు. ఓకే, ఓకే. తర్వాత సో స్టీల్కి సంబంధించిన తర్వాత చెప్తాను. సో మెథడ్స్ ఆఫ్ డిజైన్. సో బేసిక్గా ఆర్సీసీ డిజైన్కి 3 మెథడ్స్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి. ఒకటి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, రెండోది అల్టిమేట్ లోడ్ మెథడ్, మూడోది లిమిట్ స్టేట్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. సో ఫస్ట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో కంప్లీట్గా మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం అప్లై అయిపోతుంది అనుకుంటాం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ప్రతి అజంప్షన్లో మనం ఒక విషయం రాసాం, ఇట్ ఈజ్ హోమోజీనియస్ మెటీరియల్ అని. ఆర్సీసీ హోమోజీనియసా? స్టీలు కాంక్రీట్ రెండు ఉన్నాయి, అది ఎట్లా హోమోజీనియస్ అవుతుంది? హెట్రోజీనియస్ అవుతుంది, రైట్? సో హెట్రోజీనియస్ మెటీరియల్కి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అప్లై కాదు కాబట్టి దాన్ని హోమోజీనియస్ చేసేయాలి ఫస్ట్. సో ఉన్న హెటిరోజీనియస్ని హోమోజీనియస్గా కన్వర్ట్ చేసి మొత్తం ఎస్ఎంని అప్లై చేసే ఒక మెథడ్ ఇది. సో బేసిక్గా ఒక ఇనాలాస్టిక్ మెటీరియల్ని ఎలాస్టిక్ అనుకునే ఒక అజంప్షన్ ద్వారా ఫామ్ అయిన థియరీ కాబట్టి ఈ థియరీలో చాలా రిస్క్ ఉంది. దీనివల్ల దీంట్లో హై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీలు ఉంటాయి. అందుకే మనం పాత రోజుల్లో కాంక్రీట్తో కట్టిన స్ట్రక్చర్ చూస్తే థిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. లిమిట్ స్టేట్ ఎప్పుడూ కూడా మనం యూజ్ చేసే క్రాస్ సెక్షన్ని వీలైనంత తగ్గించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, అంతే కదా? అది ఎంత మినిమం ఉంటే మనకు అంత స్పేస్ అడ్వాంటేజ్ వస్తుంది. ఆ సుపీరియర్ మెటీరియల్స్ వాడుకుంటూ ఉండాలి. జీరో ఉన్నా పర్వాలేదు, అంటే జస్ట్ ఓన్లీ చుట్టూ గోడలు పెట్టేసినా కూడా స్ట్రక్చర్ నిలబడుతుంది. ఓన్లీ మనకు పార్టీషన్ కోసమే వాల్ కావాలి అన్నట్టు కూడా ఉండొచ్చు. సో ఆ స్పేస్ని మనం వీలైనంత యూటిలైజ్ చేసుకునేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పార్టీషన్ వాళ్ళైనా వీలైనంత థిక్నెస్ ఎప్పుడు తగ్గిస్తూనే ఉంటుంది. జస్ట్ ఇటువైపు నుంచి అటువైపు వాళ్ళకి కనిపించకూడదు, అంతే. దానికి థిక్నెస్ ఎందుకు? జస్ట్ ఒక లేయర్ ఉన్నా సరిపోతుంది కదా. అది వీలైనంత తగ్గించుకుంటూ ఉండాలి. ఫ్యూచర్లో ఏదో ఒక లైట్ టెక్నాలజీ రావచ్చేమో, అది ఆన్ చేస్తే అటువైపు కూడా కనిపించడు, జీరో థిక్నెస్. ఆఫ్ చేస్తే కనిపిస్తాడు. సో ఎప్పుడు రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది దీని థిక్నెస్ తగ్గించడానికి. అది జీరో వరకు ఆగనే ఆగదు, ఏదో ఒక రోజు జీరో అవుద్దేమో. ఇల్లు కూడా అంతే, ఇలా ఆన్ చేస్తే ఇల్లు వస్తుందేమో, చుట్టూ బయట టెంపరేచర్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుందేమో. ఇల్లు ప్రొజెక్టర్, ఈరోజు రేపు వేరే షేప్ కావాలనుకుంటే వేరే షేప్ వస్తుందేమో ఇంటికి. సో మనకు అవసరం ఉన్నప్పుడు బెడ్రూమ్ క్రియేట్ చేసుకుంటాం, అవసరం లేనప్పుడు తీసేసి కలిపేసుకుంటాం ఖర్చు లేకుండా, అట్లా. సో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, బట్ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట దీనికి సంబంధించి. సో ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అనేది హైలీ అన్ఎకనామికల్ అవ్వడం వల్ల దీన్ని అడాప్ట్ చేయలేదు. ఇంకొక ప్రాబ్లం ఉంది దీంట్లో. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అని ఉంది, కింద అల్టిమేట్ లోడ్ మెథడ్ అని ఉంది. బేసిక్గా ఒక స్ట్రక్చర్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ పెంచడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్ని
తగ్గించడం. అంటే దాన్ని ఇంత స్ట్రెంత్ తీసుకోగలదు అనుకున్న దాన్ని కాదు, ఇది ఇంత స్ట్రెంతే తీసుకోగలదు అనుకుని అజ్యూమ్ చేసుకుని డిజైన్ చేయడం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. ఎందుకంటే ఇంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అల్టిమేట్ లోడ్ మెథడ్ ఇది ప్రస్తుతానికి వాడకంలో లేదు, కాంక్రీట్కి, స్టీల్కి ఇంకా వాడుతూనే ఉన్నాము. అల్టిమేట్ లోడ్ మెథడ్ అంటే ఏంటి? స్ట్రక్చర్ మీద ఇంత లోడ్ వస్తుందంటే ఇంత లోడ్ కాదు ఇంత లోడ్ వస్తుంది అని. అంటే స్ట్రెస్ని తగ్గించే మెథడ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లోడ్ని పెంచే మెథడ్ అల్టిమేట్ లోడ్ మెథడ్. సో ఇందులో లోడ్ గురించి మాట్లాడట్లేదు, ఇందులో స్ట్రెస్ గురించి మాట్లాడట్లేదు. దీని వేరియేషన్స్ దీంట్లో రావు, దీని వేరియేషన్స్ దీంట్లో రావు. ఈ రెండింటిని అడాప్ట్ చేసుకుని ఒక ప్రాక్టికల్ మెథడ్ని డిజైన్ చేశారు. సో దీన్ని మొత్తం ఒక బుక్ ఫార్మాట్లో IS 456-2000. సో ఇది కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కాబట్టి ఇందులో ప్రతి దానికి మనకు రీజన్ చెప్పరు బుక్లో. ఓకే, సో ఆ రీజన్ కావాలనుకుంటే మనకు చాలా వాటి మీద పబ్లికేషన్స్, రీసెర్చ్ బుక్స్ ఉంటాయి, అవి చదువుకోవాలి. బట్ మనకు అవసరం లేదు అవి. సో ఈ బుక్లో ఏముంటే అది రైట్, లేదంటే రాంగ్. సో లిమిట్ స్టేట్లో ఏం చేశాడంటే స్ట్రెస్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకున్నాడు, లోడ్కి తీసుకున్నాడు, కానీ వాళ్ళు తీసుకున్నంత తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకున్నాడు. ప్రాక్టికల్గా ఏం చేస్తే కరెక్ట్. మనకి ఎగ్జాక్ట్ థియరీ తెలియలేదు అంటే ఆబ్వియస్గా మనం ఎక్కువ క్రాస్ సెక్షన్కే వెళ్తాం, రిస్క్ తీసుకోలేము స్ట్రక్చర్ కాబట్టి. ఓకే, సో ఇలా ఒక ప్రాక్టికల్ అప్రోచ్, ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి వచ్చిన అప్రోచ్ అనమాట. ఓకే, సో ఇది ఎక్కువగా ప్రాబబిలిటీ బేసిస్ మీద డిజైన్ చేసి ఉంటుంది. ఎందుకు అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పటి నుంచి నేను ఏది చెప్పినా సరే లిమిట్ స్టేట్ గురించే. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఇంపార్టెంట్ కాదనుకుంటారేమో, ఇది కూడా ఇంపార్టెంటే. ఏపీ తెలంగాణకి గేట్ వాళ్ళకి అవసరం లేదు, SSCJకి కూడా అవసరమే. ఒక గేట్కి తప్ప మిగిలిన అన్నిటికీ ఇంకా వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఉంది. ఓకే, సో వర్కింగ్ స్ట్రెస్ మొత్తం ఒకేసారి చెప్పేస్తాను. దానికి కారణం ఏంటంటే వర్కింగ్ స్ట్రెస్ క్లాస్లో బెండింగు, షియరు, కంప్రెషన్ అన్నీ కలిపి ఒకే క్లాస్లో చెప్పేస్తాను. ఓకే, ఒక 1.5 అవర్లో అయిపోతుంది అది మొత్తం. సో ఇది మొత్తం లిమిట్ స్టేట్ మీరు అన్ని డిజైన్లు చూసేసారనుకోండి, వర్కింగ్ స్ట్రెస్లో ఆ డిజైన్కి ఏం మార్చాలి అనేది చెప్పేస్తాను అంతే. మీరు ఆల్రెడీ లిమిట్ స్టేట్లు ఇది చూశారు కదా, అక్కడ ఇది పెట్టుకోండి. బాండ్ స్ట్రెంత్లు ఇది చూశారు కదా, అక్కడ ఇది పెట్టుకోండి, అంతే. ఓకే, సో ఎక్కువ డిస్కషన్ చేసేదే ఉండదు వర్కింగ్ స్ట్రెస్లో. బట్ నెగ్లెక్ట్ అయితే చేయలేము. అక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, లిమిట్ స్టేట్ మెథడ్. సో యాజ్ పర్ IS 456-2000 మనం చదివేది. సో ఇప్పుడు ఈ కోడ్ రివైజ్ అయ్యింది అనుకోండి, రివైజ్ అవ్వడానికి కూడా చాలా ప్రాబబిలిటీ ఉంది యాక్చువల్గా. కోడ్ రివైజ్ అవ్వడానికి దగ్గరలోనే. ఇది కానీ రివైజ్ అయిందంటే మీ AEE సిలబస్, గేట్, IS మొత్తం మారిపోతాయి. ఏముంటుందో 10 ఫార్ములాలు యాడ్ చేస్తారని అనుకుంటారు, కానీ మొత్తం కొత్త రకమైన డెఫినేషన్లు, కొత్త సింబళ్ళు, మామూలుగా ఉండదు ఆ మార్పు. మీరు చదివింది ఎందుకు పనికి రాకుండా కొత్త సబ్జెక్ట్ చదివినట్టే ఉంటుంది. తప్పదు, ఎందుకంటే ప్రజెంట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ చేయాలి. అంటే బయట చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు లిమిట్ స్టేట్ అస్సలు వాడడం లేదు, అన్ఎకనామికల్ కాబట్టి. ఎప్పుడో 2000 కోడ్, ఇప్పుడు ఎన్ని మెటీరియల్ అప్డేట్ అయినాయి, ఎంత జరిగింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది అడాప్ట్ కాదు కాబట్టి చాలా మార్కులు వస్తాయి ఇప్పుడు రివైజ్ అయ్యబోయే కోడ్లో. బట్ మధ్య మధ్యలో చిన్న చిన్న అమెండ్మెంట్స్ వచ్చినాయి, కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదు మన ఎగ్జామ్కి. సో ఈ లిమిట్ స్టేట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెంగ్త్, 2 సర్వీసబిలిటీ. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కొలాప్స్ అంటారు దీన్ని. స్ట్రెంగ్త్ ఆర్ కొలాప్స్. ఓకే, సో ఇందులో మెయిన్ మనం చదువుకునేది బెండింగ్ స్ట్రెంగ్త్ గురించి, షియర్, బాండ్, టార్షన్, కంప్రెషన్. సర్వీసబిలిటీలో ష్రింకేజ్, క్రీప్, డిఫ్లెక్షన్, డ్యూరబిలిటీ, ఫైర్ రెసిస్టెన్స్. ఓకే, ఎక్సెట్రా. ఇంకా ఇలాంటివి ఏవైనా స్ట్రెంత్ రిలేటెడ్ పారామీటర్స్ కాకుండా మిగిలిన అన్ని పారామీటర్స్ని సర్వీసబిలిటీలోకి తీసుకెళ్లారు. దీనికి ఒక కారణం ఉంది. ఏంటంటే సర్వీసబిలిటీ ఫెయిల్యూర్స్ అనేవి ఒక్కసారిగా జరగవు,
స్లోగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లిమిట్ స్టేట్లో లిమిట్ అంటే అర్థం ఏంటంటే ఐఎస్ కోడ్ మొత్తంలో ప్రతి పారామీటర్కి కొన్ని లిమిట్స్ పెట్టారు. ఈ స్ట్రెస్ ఇంతకంటే ఎక్కువ రాకుండా చూసుకో, ఎందుకు ఏంది అని అడగద్దు. ఈ డిఫ్లెక్షన్ ఇంతకంటే ఎక్కువ రాకుండా చూసుకో, దీని లెంత్ ఇంతకంటే ఎక్కువ ఉండకుండా చూసుకో. ఇట్లా ప్రతి దానికి కొన్ని లిమిట్స్ పెట్టారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి. ఓకే, సో ఆ రీజన్స్ మనకు అవసరం లేదు, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని లిమిట్ స్టేట్ అంటారు. ఓకే, సో అది కంప్లీట్గా ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ కాబట్టి మనకు జస్ట్ చాలా టేబుల్స్ చార్ట్స్ అవి ఇవి ఉంటాయి. సో ఆ చార్ట్ని చూసి మనం బ్లైండ్గా ఫాలో కావడమే తప్ప అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకు రీజన్ తెలియదు అనమాట. ఓకే, సో ఈ డిఫ్లెక్షన్ అనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది మన బుక్లో. సో ఈ డిఫ్లెక్షన్ అనేది ఒక్కసారిగా జరుగుతుందా అంటే జరగదు. క్రీప్ అనేది కొన్ని సంవత్సరాల తరబడి అట్లా పెరుగుతూనే ఉంటుంది సస్టైన్డ్ లోడ్స్కి ఏదో ఒక టైంలో త్రూ అవుట్ ద లైఫ్. సో ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి. స్ట్రక్చర్ కట్టిన వెంటనే ఇంతకంటే తక్కువ ఉండకూడదు, త్రూ అవుట్ ద డిజైన్ లైఫ్లో ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్లా చాలా లిమిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇంక్రీజ్ అయ్యేవి కాబట్టి ఇవి ఎక్కువ సర్వీసబిలిటీ క్రైటీరియాస్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే త్రూ అవుట్ ప్రొవైడ్ ఆ స్ట్రక్చర్ సర్వీస్ ఇస్తున్నంతసేపు అది సర్వీసబిలిటీ క్రైటీరియా. క్రాక్ కూడా ఒక సర్వీసబిలిటీ క్రైటీరియా. అంటే మనకు ఈ స్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే అది సర్వీసబిలిటీ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, క్రాక్ రాకూడదా? క్రాక్ రావచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ రాకూడదు. అది దాని సర్వీసబిలిటీ క్రైటీరియా. ఓకే, ఈ స్ట్రక్చర్ నువ్వు ఎంతవరకు వాడచ్చు అంటే ఇది కొలాప్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. సర్వీసబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వకపోయినా నువ్వు ఆ స్ట్రక్చర్ని వాడడానికి లేదు. స్ట్రక్చర్ కొలాప్స్ అయితేనే వాడకూడదు అనేది లేదు, నువ్వు ఇవి కూడా చెక్ చేసుకోవాలి సర్వీసబిలిటీ, అప్పుడే అది సర్వీస్లో ఉన్నట్టు. ఓకే, సో ఇలా కొన్ని పారామీటర్స్ ద్వారా మనం చూస్తాం అన్నమాట. సో మన ఎగ్జామ్కి సంబంధించి పెద్ద చాప్టర్స్ అంటే ఒకటి బెండింగ్, రెండు ఇంట్రడక్షన్, మిగిలినవి మొత్తం అన్నీ చిన్నవే. ఓకే, రోజుకో 2-3 ఎగిరిపోతాయి మనకి ఈజీగా. విత్ వర్క్ బుక్ అంటే కొంచెం కష్టం. 10 డేస్కి అయితే ఖచ్చితంగా అయిపోతుంది. 10 డేస్లో అయిపోతుంది. ఈ రెండు సబ్జెక్టులు అయిపోయి, ఈ రెండు టాపిక్స్ అయిపోతే ఇంకేం లేదు ఆర్సీసీ. మిగిలినవన్నీ నథింగ్ అసలు. ఇక్కడున్నాం. ఓకే, సో బెండింగ్ డిజైన్కి వెళ్ళే ముందు మెటీరియల్కి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చింది IS 456. సో ఆ డెఫినేషన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, దట్ ఈస్ FCK. సో కన్వెన్షనల్ సింబల్స్లో మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇది దేని గురించి మాట్లాడుతుంది అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ F అంటే స్ట్రెస్, ఒకవేళ A ఉందనుకోండి ఏరియా. ఇందులో ఉన్న సఫిక్స్లో ఫస్ట్ సఫిక్స్ మెటీరియల్ గురించి మాట్లాడుతుంది. సో S ఉంటే స్టీల్, C ఉంటే కాంక్రీట్. నెక్స్ట్ సఫిక్స్ ఒకవేళ రెండో సఫిక్స్ ఉందనుకోండి, ఇది టైప్ ఆఫ్ స్ట్రెస్. అంటే కాంక్రీట్ ఇన్ కంప్రెషన్, కాంక్రీట్ ఇన్ టెన్షన్ అన్నట్టుగా ఉంటుంది. ఇది లిమిట్ స్టేట్లో F అని ఉంటుంది, వర్కింగ్ స్ట్రెస్లో సిగ్మా ఉంటుంది, సిగ్మా CC, సిగ్మా CBC ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో మెటీరియల్, టైప్ ఆఫ్ స్ట్రెస్. సో ఇప్పుడు ASC అని రాశానంటే ఏరియా ఆఫ్ స్టీల్ అండర్ కంప్రెషన్. మనం అది ఏంటి అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ రూల్ జనరల్గా ఫాలో అవుతారు. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ C ఉంది కదా, ఇక్కడ C ఉండాలి కదా అని మనం అనుకుంటాం, కానీ కంప్రెషన్కి ఆల్రెడీ C వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ వాడడానికి కుదరదు. FCC అంటే కంప్రెషన్ స్ట్రెంగ్త్ ఇన్ కాంక్రీట్ అనిపిస్తుంది, మన క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ అనిపించదు. సో FCC అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటి అంటే strength of the cube at which 5% of probability for failure. ఓకే, సో దీనికి మనం వాడే ప్రాబబిలిటీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇంటర్వ్యూస్లో అడిగితే అడగచ్చు.
ఓకే. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అనేది చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సో గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో బేసిక్ మీకు ఐడియా ఉండదు కాబట్టి మన నేచర్లో ఎప్పుడూ కూడా సందర్భాన్ని బట్టి టోటల్ మన ప్రపంచం అంతా ప్రాబిలిటీ మీదే పనిచేస్తుంది అని కూడా నేను చాలా క్లాసెస్లో చెప్తా ఉంటాను. ఇప్పుడు నేను చెప్పినానా? సో మన అడుగడుగున ప్రాబబిలిటీ ఉంటుంది. సో అట్లా మనం చేసే చాలా పనుల్లో కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెట్టాము, ఒక క్వశ్చన్ కరెక్టా కాదా అని చెప్పడానికి ఎంత ప్రాబబిలిటీ అంటే ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది, రైట్? ఇప్పుడు మీకు రెండు ఛాన్స్లు ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది ప్రాబబిలిటీ? ఫస్ట్ ఒకటి ఇచ్చాను, తర్వాత ఇంకో ఛాన్స్ ఇచ్చాను, అప్పుడు ఏమవుద్ది? సో ఫస్ట్ 1/4 అంటే ఇప్పుడు రెండో ఛాన్స్ కదా. లెటస్ సే మీరు ఫస్ట్ టైమే కరెక్ట్ పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ టైం తప్పు పెట్టి సెకండ్ టైం కరెక్ట్ పెట్టే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టైం తప్పు పెట్టి సో ఫస్ట్ టైం తప్పు పెట్టడానికి ప్రాబిలిటీ ఎంత? 3/4. సెకండ్ టైం కరెక్ట్ పెట్టి ఉండొచ్చు, ఈ ప్రాబిలిటీ కూడా ఉంది. సో మీకు 2 ఛాన్సులు ఇస్తే మీకున్న ప్రాబబిలిటీ ఇది, అంతే కదా. ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనుకోండి, అప్పుడు మళ్ళీ మారిపోతుంది ఆ లెక్క. ఓకే, 2 తప్పు పెట్టి రాయాల్సిన పని లేదు, ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందని అనుకుంటాం కదా సెకండ్ది. సో 2 తప్పు అనే కేసులు రాదు. వస్తే ఫస్ట్ టైమే కరెక్ట్ వస్తుంది, లేదా సెకండ్ టైం కరెక్ట్ వస్తుంది. రెండిట్లో ఏది వచ్చినా పర్వాలేదు మనకి, ఓకేనా. సో ఇప్పుడు సిమిలర్గా మనం సపోజ్ ఒక కాయిన్ వేసాం, ఓకే. సో ఫస్ట్ టైం మనకు హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అనేదానికి ప్రాబిలిటీ 1/2, ఇది అందరికీ తెలిసిందే. సెకండ్ టైం హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అనడానికి ప్రాబిలిటీ 1/2 కాదు, కొంచెం మారుతుంది. సో దీన్ని మనం బైనామియల్ ప్రాబిలిటీ అంటాం. ఈ బైనామియల్ ప్రాబిలిటీ ఎప్పుడు పడితే అప్పుడు వాడచ్చా అంటే ఎప్పుడైనా సరే 2 సిచ్యువేషన్లు ఉన్నప్పుడు వాడచ్చు. అందుకే దీన్ని బైనామియల్ అంటాం. అంటే వర్షం పడుతుందా పడదా, పడడానికి ప్రాబిలిటీ ఉంది, పడకపోవడానికి ప్రాబిలిటీ. ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అన్న ఇక్కడ బైనామియల్ రాదు, ఎందుకంటే ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి ఏది కరెక్టు అని, అక్కడ ఇది రాదు. ప్రాబబిలిటీలో ఇది జరుగుద్దా జరగదా, వర్షం వస్తుందా రాదా. కానీ దీనికి ఎప్పుడు కూడా పాస్ట్ డేటా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హెడ్ పడుతుందా లేదా అనేది ముందు హెడ్ పడిందా అనే దాన్ని బట్టి కొంచెం మారిపోద్ది, అర్థమవుతుందా. ఇప్పుడు వరుసగా 3 సార్లు హెడ్ వేయి అన్నా అనుకో, 3 సార్లు 1/2 కాదు అది. సో హెడ్ పడి మళ్ళీ హెడ్ పడి మళ్ళీ హెడ్ పడాలి, రైట్. సో ముందు ఏది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట ప్రాబబిలిటీ. ఓకే, 3 హెడ్లు వేసి ఒక టైల్ వేయాలి, ఇట్లా. అర్థమవుతుందా మీకు చెప్పేది? అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీకు 2 ఛాన్సులు ఇచ్చినా అనుకో, సో ఫస్ట్ హెడ్ పడింది, మళ్ళీ హెడ్ పడాలంటే మళ్ళీ 1/2 కాదు ప్రాబిలిటీ, ఎందుకంటే ఫస్ట్ హెడ్ పడి మళ్ళీ హెడ్ పడాలి. సో ముందు ఏం జరిగింది అనే దాని మీద డిపెండెంట్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద వర్షం వస్తుందా అంటే మొన్ననే కదా అంత పెద్ద వర్షం వచ్చింది, మళ్ళీ వస్తుందా, ఇది ప్రాబబిలిటీ. అదేంది వస్తుందా రాదా 50% ప్రాబబిలిటీ అనడానికి లేదు, ఎందుకంటే నేచర్ ఒక ప్రాబబిలిటీని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట, దాన్ని పట్టుకోవాలి మనం. సో దానికి పాస్ట్ డేటా అవసరం అవుతుంది. ఇందులో బైనామియల్ ప్రాబబిలిటీ ఉంటుంది, వస్తుందా రాదా, హెడ్డా టైలా, 2 అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఉంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది, అది మీకు అవసరం లేదు. నెక్స్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా మన నేచర్లో చాలా కామన్గా చూడొచ్చు. ఓకే, సో గోడ మీద ఇట్లా కొన్ని పిన్నులు పెట్టాను అనుకోండి, ఓకే, గోడ మీద ఇట్లా కొన్ని పిన్నులు పెట్టాను అనుకోండి. పిన్నులు పెట్టి ఇక్కడి నుంచి ఒక బాల్ వేసాను అనుకోండి. ఇది సుమా క్యాష్ ప్రోగ్రామ్ అని గుర్తొస్తుందా? ఓకే, సరే, దాంతోనే చెప్తాం. అందులో వాళ్ళు ప్రాబిలిటీ థియరీ వాడారు.
సో వాళ్ళు ఏం చేశారని నేను చెప్తాను. అది యాక్చువల్గా చాలా ఫేమస్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేసింది కూడా. అది చదువుకున్న ఎవరికైనా తెలుస్తుంది ఆ ఎక్స్పెరిమెంట్. సో అదేంటో చూద్దాం. సో నేను ఇక్కడి నుంచి కంటిన్యూస్గా బాల్స్ వేస్తా ఉన్నాను అనుకోండి. దీని మీద బట్ బాల్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి రైట్ సైడ్ వెళ్ళడానికి ఈక్వల్ ప్రాబిలిటీ ఉంటుంది. కరెక్టేనా? మరి ప్రతిసారి ఎందుకని లెఫ్ట్కి వెళ్ళావు? అదే నేచర్. అదే గన్, అవే బాల్స్, కానీ వేస్తే ప్రతిదీ రైట్కి, ప్రతిదీ లెఫ్ట్కి వెళ్ళదు. కొన్ని రైట్కి వెళ్తాయి, కొన్ని లెఫ్ట్కి వెళ్తాయి. అది తగిలిన దాన్ని బట్టి ఉంటుందా? ఇదంతా కాదు. నేను సెటప్ ఏం మార్చడం లేదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తున్నాయి ఆ బాల్స్ అదే ప్లేస్లో, కానీ అన్నీ ఒకే సైడ్కి వెళ్ళావు. అదే ట్విస్ట్. అక్కడ ప్రాబబిలిటీ థియరీ పనిచేస్తుంది. ఓకే, దీన్ని హిట్ అయింది, కొన్ని లెఫ్ట్కి వెళ్ళాయి, కొన్ని రైట్కి వెళ్ళాయి. మళ్ళీ దీన్ని ఒకటి హిట్ అయింది, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, రైట్. సో ఇవి చాలా ఉన్నాయనుకోండి, తక్కువ కాకుండా చాలా ఉన్నాయనుకోండి, అప్పుడు కలెక్ట్ అయిన బాల్స్ మొత్తం నేను కౌంట్ చేసి ఒక గ్రాఫ్ గీస్తా. అప్పుడు వచ్చే గ్రాఫ్ ఏంటో తెలుసా? ఇదే. నువ్వు సుమా క్యాష్ ప్రోగ్రామ్ అన్నావు కదా, ఒక్కసారి వాళ్ళు ఏం పెట్టారో అబ్జర్వ్ చేద్దాం. అంటే నాకు తెలీదు, వాళ్ళు ఫేస్బుక్లో అట్లా చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళ ఆ థీరీని ఎంత వాడారనేది చూడలేదు. ఖచ్చితంగా వాడుంటారు. ప్రతి గేమ్ షో వెనకాల ఏదో ఒక మ్యాథమెటిక్స్ థీరీ అయితే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారనేది చూద్దాం. సరే, సో ఇప్పుడు ఈ మొత్తం మనం గమనించామంటే ఈ సుమా క్యాష్ ప్రోగ్రాంలో, అంటే ఈ ప్రోగ్రామ్ నేనైతే ఫ్రీక్వెంట్గా ఏం చూడను. సో ఎక్కువ సార్లు ఈ ప్రోగ్రామ్ నీకేమైనా అలవాటు ఉందా చూడడం? నీకు లేదా? నువ్వు రెగ్యులర్గా చూస్తావా? ఓకే. సో ఈ ప్రోగ్రాంలో ఎక్కువ మంది గెలిచిన అమౌంట్ ఏంటి? చాలామంది 1 lakh చాలా మందికి వచ్చిందా? 1 lakh ఎక్కడుందో చూడు. అంటే 1 lakh వచ్చేలాగా చేయాలి ఎక్కువ మందికి. అది ఇస్తారయ్యారా అనేది సెకండ్ స్టోరీ. 1 lakh వస్తేనే నువ్వు ఎగ్జైట్ అవుతావు. ఎవరికి 1 lakh రాకపోతే నువ్వు ఎగ్జైట్ కావు, రైట్? ఈ మిడిల్ ఇంకోటి ఉంది, ఏంది? సుమా ఎస్పీఎల్, ఎస్బిఎన్ ఉంది. అక్కడ పి ఉంది, ఇక్కడ ఒకటి బిఎన్ పడింది. ఓకే, సుమా ప్రీమియర్ లీగ్, ఇది కూడా వచ్చేటట్టు చేయాలి. ఇక్కడ 25,000, ఇక్కడ ఎస్పీఎల్, ఇదంతా ఏదో ఉంది. మెయిన్ థింగ్ మీకు అర్థం కావాల్సినవి ఏంటంటే, వాళ్ళు ఏవైతే టార్గెట్ చేస్తారో రావాలనుకున్నవి అవి మధ్యలో పెడతారు. ఇప్పుడు నీకు రాకుండా చేయాలి అనుకోండి, ఇదంతా ఎప్పటి స్టోరీ? వాడు బాల్ మధ్యలో వేస్తే స్టోరీ. డిఫాల్ట్ వాళ్ళ మధ్యలో, వాళ్ళు ఇటువైపు నుంచి వేసారనుకో అదంతా మారిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి ప్రాబిలిటీ థియరీ పనిచేస్తుంది అనమాట. అక్కడి నుంచి మిడిల్ పాయింట్ ఏది ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఇటువైపు రాదు అనడానికి లేదు, రావడానికి ప్రాబిలిటీ తక్కువ. అంటే 100 మంది వేశారంటే ఎక్కువ మందికి 100 మంది మధ్యలోనే, ఇప్పుడు నేను వేసిన సెటప్ లాగా లేదు, ఇది మొత్తం ఉంది. సో వాడు ఎక్కడి నుంచి వదులుతాడనేది నాకు తెలియదు. సో ఎక్కువ మంది మధ్యలో నుంచే వేస్తారు అనుకుంటే చాలా ఎక్కువ మందికి ఈ 2 వచ్చి ఉంటాయి. అంతేనా? సో ఒకసారి వీడికి ఏం జరిగింది? ఏ మూడిట్లో? ఈ 3 అట్లా. ఒకసారి చూద్దాం వీడికి ఏమొచ్చిందో. ఏమొచ్చింది వీడికి? వాడు ఎక్కడి నుంచి వేసాడో కూడా చూడు. మొత్తానికి మధ్యలోంచి చేసాడు 50. ఇంజనీరే కదా, చదువు ఉండొచ్చేమో, అంత లేదులే. ఇంజనీర్ అని తెలుసు, కానీ నువ్వు కూడా ఇంజనీరే, నీకు తెలుసా? మధ్యలో, ఆల్మోస్ట్ మధ్యలో. సో అతను ఎక్కడి నుంచి వేసాడో చూడండి, ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అది. సో ఈసారి మీరు ఎప్పుడైనా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ కింద ఆర్డర్ చూడండి. ఓకే, దాన్ని బట్టి మీకు ఏది కావాలో దానిపై నుంచి చేయాలి. అప్పుడు అది అటు ఇటు వెళ్ళి లాస్ట్కి అక్కడికే వస్తుంది. అంటే వస్తుందని రూల్ కాదు, ఇది ప్రాబబిలిటీ. రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది అంతే. ఓకే, అది. సో ఇక్కడ కలెక్ట్ అయిన బాల్స్ అన్నీ కూడా మనము ఒక గ్రాఫికల్ అంటే ఈ నెంబర్ ఎంత పెంచితే మనకి గ్రాఫ్ అంత కరెక్ట్గా వస్తుంది. ప్రాబబిలిటీ థియరీ, ఈ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత ఎక్కువ వేస్తే, ఎందుకంటే ప్రాబబిలిటీ అంటే ఒక 100 వేస్తే కానీ మనకు ఆ నెంబర్ కరెక్ట్ రాదు.
ఒక 100 బాల్స్ వేసామనుకో, అప్పుడు మనకు పర్సంటేజ్ ప్రాబబిలిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది, రైట్? సో ఆ బాల్స్ అన్నిటిని మనం కలెక్ట్ చేసి ఒక గ్రాఫ్ లాగా వేస్తే అప్పుడు వచ్చేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థం కావాలి, ఇది నేచర్లో ఉంది అని, రైట్? సో ఇందాక బైనామియల్ ప్రాబబిలిటీకి ఏం చెప్పాను, నేచర్లో ఉంది. నువ్వు ముందు వేసావు అనే దాన్ని బట్టి, వర్షం పడిందా అనే దాన్ని బట్టి. సో నేచర్లో ప్రతిదీ ఒక ప్రాబబిలిటీ థియరీ మీద వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్లా మనము ఇదొక్కటనే కాదు, ఈవెన్ ఇప్పుడు ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగే ప్రాసెస్లో ఎక్కడా తేడా ఉండదు, కానీ ఏదో ఒక డిఫెక్టెడ్ పీస్ వస్తుంది. దానికి ఏమి చేయలేము, వరల్డ్ వర్క్స్ ఆన్ ప్రాబబిలిటీ అంతే. మిషన్ అయినా సరే ఎక్కడో ఒక చోట ఒక మిస్టేక్ జరుగుతుంది, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్. సో మనం లక్షలో ఒక ఫోన్ పేలిపోవడము ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన బుక్ ప్రింటింగ్ ఉంది, ఒక పర్టికులర్ బుక్లో ఒక పేజ్ ప్రింట్ కాదు. సో ఇది ప్రాబబిలిటీని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ మిషను 1,00,000 బుక్కులు ప్రింట్ చేస్తే ఒక పేజ్ తప్పు వస్తుంది, ఇట్లా ఆ ప్రాబబిలిటీని మనం అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఒక పర్టికులర్ ప్రింట్ చేయగానే దాన్ని ఆపేసేయాలి. అట్లా ప్రాబబిలిటీ, ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఉన్న ప్రాబబిలిటీని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. దానికి తగ్గట్టు మనం ఇప్పుడు మనం బస్సు ఎక్కాము, మనం దిగడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, దిగినా ఆ స్టెప్స్లోంచి దిగుతామో మిర్రర్లో నుంచి బయటపడతామా అనేది దానికి ఒక ప్రాబబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టే మనం ఎక్కుతాం. అది ఆర్టీసీ బస్సా, ప్రైవేట్ బస్సా. సో వరుసగా ఒక 10 ప్రైవేట్ బస్సులు యాక్సిడెంట్ అయ్యాయనుకో, నువ్వు ప్రైవేట్ బస్సు ఎక్కవు. ఆ నెంబర్ ఎంత? మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏరోప్లేన్ గురించి, ఏరోప్లేన్ ప్రాబబిలిటీ. సో ఏరోప్లేన్ ఈజ్ యాక్చువల్లీ సేఫర్ దాన్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్. కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. మనం ఈ ప్రాబబిలిటీ థియరీ మీదే ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఈ సుమా క్యాష్ ప్రోగ్రామ్కి మీరు వెళ్ళారు, కింద లిస్ట్ మొత్తం మార్చేశారు. అప్పుడు మీరు చూసేసి ఎటువైపు వేయాలో మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రాబబిలిటీ థియరీ తెలుసు కాబట్టి. సో ప్రపంచం అంతా ప్రాబబిలిటీ థియరీ మీదే పనిచేస్తుంది. సో ఏరోప్లేన్స్లో ప్రాబబిలిటీ తక్కువ ప్రస్తుతానికి, తర్వాత సంగతి తర్వాత. సో నీకు ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా నువ్వేం చూస్ చేసుకోవాలి, ఏరోప్లేనే చూస్ చేసుకోవాలి. సేఫ్టీ క్రైటీరియా, ఎకానమీ ఇవన్నీ తర్వాత. సేఫ్టీ క్రైటీరియాలో అయితే ఏరోప్లేనే సేఫర్ మనకు. ఓకే, సో ఈ డెఫినేషన్ ప్రకారం 5% ప్రాబబిలిటీ ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ కాంక్రీట్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద, అంటే మీరు 100 క్యూబ్స్ తయారు చేస్తే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది బట్ అది మనం అడాప్ట్ చేయము. 100 క్యూబ్స్ తయారు చేస్తే అందులో 5 క్యూబ్స్ ఫెయిల్ అవుతాయి అని చెప్తుంది ఈ థియరీ. 100 క్యూబ్స్లో 5 క్యూబ్స్ ఫెయిల్ అవుతాయి. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారనమాట. ఈ కర్వ్ 100% అనుకోండి, నేను ఈ షేడ్ చేసిన ఏరియా 5% ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని నేను ఎఫ్సికే అంట. అంటే ఏ స్ట్రెంత్ దగ్గర అయితే 5% ఆఫ్ ద క్యూబ్స్ ఫెయిల్ అయ్యాయో ఆ స్ట్రెంత్ని ఎఫ్సికే. నేను కాంక్రీట్ స్ట్రెంత్ ఇది అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎన్ని ఫెయిల్ అవుతాయి? 50% ఫెయిల్ అవుతాయి. సో మెయిన్ స్ట్రెంత్ని మీరు స్ట్రెంత్గా తీసుకుంటే సగం ఎగిరిపోతాయి. సో సగం ప్రాబబిలిటీతో ఎవడు బతకలేడు కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, ఈ ఇల్లు రేపు ఉంటుందా ఉండదా అంటే 50% ప్రాబబిలిటీ అంటే ఎట్లా? 95% ఉంటుంది అంటే నువ్వు ధైర్యంగా ఫీల్ అవుతావు కదా. 100% అన్నామనుకోండి చాలా తగ్గించుకోవాల్సి వస్తుంది. 100 ఎప్పటికీ రాదు, ఇట్ మీట్స్ అసిమ్టమాటికల్లీ, ఇట్లా దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఈ స్ట్రెంత్ని ఇట్లా పెంచుకుంటా పోవచ్చు, ఆ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఏదో ఒక లిమిట్ అంటూ పెట్టుకోవాలి కదా నువ్వు. సో అది 5% పెట్టుకుంటావు. లేదు నాకు 3% కావాలంటావా, క్రాస్ సెక్షన్ పెరిగిపోతుంది సైజ్. సో మనందరి డిజైన్లో 5% రిస్క్ ఉంది. 0 అది ఎప్పటికీ కాదు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో 0 ఎప్పటికీ కాదు, అది మీట్ కాదనమాట, అట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఈ ఏరియాని కలిపితే 50%, ఈ ఏరియాని కలిపితే 50% వస్తుంది. అన్నిసార్లు రాదు, స్క్యూనెస్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, అది మీకు అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్సికే అనేది ప్రతిసారి గ్రాఫ్ ఈజ్ కనుక్కోవాలని నేను అంటే అవసరం లేదు. ఈ ఎఫ్సికే ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ఎం మైనస్ ఎఫ్ఎం కంటే ఇది చిన్నగా ఉంటుంది. యావరేజ్ స్ట్రెంత్ తీసుకోకూడదు, కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎఫ్ఎం మైనస్ 1.64 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్. ఇది డిపెండ్స్ ఆన్ గ్రేడ్. సో అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి ఆ ఎస్ వాల్యూ మారిపోతూ ఉంటుంది. అంటే మీరు 20 క్యూబులు తయారు చేశారనుకోండి, 20 క్యూబులకి 20 స్ట్రెంత్ వస్తుంది, కానీ వాటి మధ్య వేరియేషన్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఆ వేరియేషన్ని బట్టి ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుంది మనకి. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుసా, మీన్ నుంచి ఎంత డీవియేట్ అవుతున్నాయి వాల్యూస్ అనే ఒక నెంబర్. సో స్టాండర్డ్ డీవియేషన్ యూనిట్లు ఏముంటాయి, దీని యూనిట్ ఏది ఉంటే అదే ఉంటుంది, ఎందుకంటే ఇది వేరియేషనే కదా. సో ఇప్పుడు ఈ నెంబర్ ఎంత ఎక్కువ ఉంది అంటే అన్ని వాల్యూస్ మీన్ నుంచి అంత వేరీ అవుతున్నాయని. ఇప్పుడు నువ్వు ఒక 100 క్యూబులు చేసావు, 100 క్యూబులకి ఎఫ్ఎంఏ వచ్చింది అనుకో, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 0, అంతే కదా. సో బేసిక్గా స్టాండర్డ్ డీవియేషన్ కున్న, అంటే ఇది మనం వాడమనుకో హైడ్రాలజీలో వస్తుంది ఇది. సో స్టాండర్డ్ డీవియేషన్ కున్న ఫార్ములా ఏంటి, సో సపోజ్ ఇది ఎఫ్ అనుకో, సో ఎఫ్ మైనస్ ఎఫ్ యావరేజ్, F1 మైనస్ ఎఫ్ యావరేజ్ హోల్ స్క్వేర్, F2 మైనస్ ఎఫ్ యావరేజ్ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ డివైడెడ్ బై n మైనస్ 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకోకూడదు, దీనికి ఒక కారణం ఉంది n-1 వేయడానికి, అది తర్వాత చాప్టర్స్లో ఎన్విరాన్మెంటల్లో ఉంది, మళ్ళీ హైడ్రాలజీలో ఉంది, అక్కడ చెప్పడమే ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో n-1 ఎందుకు వేస్తాం అనేది అక్కడ చెప్తాను నేను. సో ఇలా అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే మీన్ నుంచి వాల్యూస్ ఎంత వేరీ అవుతున్నాయి వాటి స్క్వేర్ రూట్ మీన్ కడుతున్నాం అంతే. వేరీ అవ్వలేదంటే 0 వస్తుంది, రైట్. సో ఈ ఎస్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి వేరియేషన్ వస్తుంది మనకి, లేదంటే స్ట్రైట్ లైన్ రావాలి కదా. సో ఆ వేరియేషన్ని బట్టి 5%కున్న వాల్యూ ఏదైతే ఉందో అది 1.64. ఇది మీరు క్యాల్కులేట్ చేయలేరు, దీనికి ఒక జెడ్ టేబుల్ అని ఒకటి ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి. జెడ్ టేబుల్స్ అని మీరు బీటెక్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఉంటుంది. సో ఏరియాస్ని బట్టి ఈ పర్టికులర్ జెడ్ వాల్యూ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ న్యూ డివైడెడ్ బై సిగ్మా అని ఒక ఫార్ములా ఉంటుంది. సో దీన్ని బట్టి ఆ ప్రాబబిలిటీ ఎంత అని చెప్పడానికి ఒక టేబుల్ ఉంటుంది అనమాట మనకి. ఆ జెడ్ టేబుల్స్ నుంచి వస్తాయి ఈ వాల్యూస్. సో మీరు ఇది డిరైవ్ చేయలేరు. సో 1.64 అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ వచ్చేసి 1.645 యాక్చువల్గా గ్రాఫ్ నుంచి. ఓకే, సో ఇది మ్యాథమెటిక్స్ రిలేటెడ్, మీకేం అవసరం లేదు. ఓకే, సో అంటే 5% రిస్క్ ఉంది మనకు. ఓకే, సో సిమిలర్గా ఇదే 5% రిస్క్ని మనం లోడ్కి కూడా తీసుకోవచ్చు. ఓకే, దాన్ని క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటారు. అంటే వచ్చిన లోడ్ కంటే 5% ఎక్కువ తీసుకోవాలి. 5% రిస్క్ ఉంటుంది అక్కడ కూడా, ఆబ్వియస్లీ 5% రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది తక్కువ అనుకున్నాం కదా, అక్కడ ఎక్కువ అనుకుంటాం. సో మనకు టోటల్ 2 95%లు ఉన్నాయి. ఒకటి, మన స్ట్రెంగ్త్ మన లోడ్ కంటే తక్కువ ఉండడానికి 95% ప్రాబబిలిటీ ఉంది. ఓకే, మన స్ట్రెంగ్త్ మన లోడ్ కంటే ఎక్కువ ఉండడానికి 95% ప్రాబబిలిటీ ఉంది మన మీద వచ్చే లోడ్ కంటే. సిమిలర్గా మన మీద వచ్చే లోడ్ కంటే మనం డిజైన్ చేసిన లోడ్, దీనికి కూడా 95% ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సో ఎక్కువ రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఒకటి వచ్చి ఒకటి రాలేదు, నెక్స్ట్ ఒకటి వచ్చి ఒకటి రాలేదు. దీని వాల్యూ ఎంత చూడండి ఒకసారి. ఓకే, ఇది తీసేయండి దాంట్లోంచి. .0925. ఓకే,
9.25%. ఓకే, అంటే ఒక స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని జనరల్ ఇంటర్వ్యూస్లో కూడా అడగచ్చు. 9.25 ఇంటూ 100 కదా. ఓకే, ఆర్ 10% అనుకో అప్రాక్సిమేట్గా. ఓకే ఓకే, సో ఒక స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని అడుగుతారు. 10%. ఎందుకంటే అది లోడ్ వచ్చి దీనివల్ల ఫెయిల్ అవ్వచ్చు, ఇది వచ్చి దానివల్ల కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సరే, రెండు రాకూడదు కాదు, రెండు రావచ్చు. ఇందులో ఒకటే రావచ్చు లేదా రెండు రావచ్చు. ఐ థింక్ 975 వస్తుంది అని. కరెక్ట్, 975. ఏది ఇదా? ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, లేదా ఇంకెలా రాయొచ్చు దీన్ని? అడగండి, మీకు ఏదైనా సెంటెన్స్ ఫార్మేషన్ రానప్పుడు నేను చెప్పేస్తా. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, మీకు చెప్పిన సెంటెన్స్ మళ్ళీ ఇంకోరు అడిగారు అనుకోండి, ఇది ఇట్లనే రాస్తానని గ్యారెంటీ అయితే లేదు నాకు. నేను ఏం రాస్తాను నాకే తెలియదు. నాకు స్క్రిప్ట్ ఉండదు, కాన్సెప్ట్ తెలుసు నాకు, అంతే. మీరు కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి, ఎట్లా రాసుకున్నా మీకు తర్వాత అర్థమైపోతుంది. ఓకే, సో అది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్, క్యారెక్టరిస్టిక్స్ లోడ్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ లోడ్ అన్న 95% ప్రాబబిలిటీ ఫర్ సేఫ్ ఆర్ 5% ప్రాబబిలిటీ. ఏ లోడ్కి అయితే 5% ప్రాబబిలిటీ ఫర్ ఫెయిల్యూర్ ఉందో అది. ఓకే, లోడ్. ఓకే, లోడ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది నథింగ్ బట్ క్యూబ్ స్ట్రెంగ్త్. ఈ విషయం మనకు అర్థమైపోయింది. సో ఈ క్యూబ్ సైజుని బట్టి మనకు స్ట్రెంగ్త్ అనేది వేరే అవుతుంది. షేప్ ఆఫ్ ది క్యూబ్ని బట్టి మనకు ఆబ్వియస్గా వేరే అవుతుంది. మీరు టెస్ట్ కరెక్ట్ చేశారా లేదా అనేదానికి ఒక చిన్న పారామీటర్ ఏంటి అంటే, వీటి మధ్యనున్న స్ట్రెంగ్త్ వేరియేషన్స్ 15% కంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం వేరియేషన్ బిట్ క్యూబ్ అంటే స్క్వేరే. నీకు కాంక్రీట్కి ఎంత స్ట్రెంగ్త్ ఉందని కనిపెట్టడం ఇంపార్టెంట్, అంతే. అంతే తప్ప నువ్వు కట్టేది క్యూబ్తో కట్టవు, సిలిండర్తో కట్టవు, రెక్టాంగిల్తో కట్టవు. నువ్వు కట్టేది కంప్లీట్లీ వేరే. కానీ మొత్తానికి కలిపిన ఒక వాల్యూ తీసుకుంటావు, ఏదో ఒకటి ఎఫ్సీకే అని. అది ఏంది అనేది ఒక అప్రోచ్, అంతే. దీనికి మన డిజైన్కి చాలా వేరియేషన్ ఉంటుంది, అందుకే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీలో వస్తుంది. వేరియేషన్ తీసుకుంటారు, అంతే అంతే. అసలు ప్రాక్టికల్గా క్యూబ్ ఎందుకు ఉంటుంది? దాని లోపల మనిషి ఉండద్దా? ఉండాలి కదా మనం క్యూబ్ లోపల. ఓకే, మ్యాక్సిమం వేరియేషన్ బిట్వీన్ ద స్ట్రెంగ్త్ వచ్చేసి 15% చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా మనం యూజ్ చేసే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ 3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వేరియేషన్ వాటి మధ్యన ఉంటే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేయాలి.
ఓకే, సో ఈ క్యూబ్ స్ట్రెంత్ అనేది 28 డేస్ స్ట్రెంత్, అది కాంక్రీట్లో చెప్తాను ఐఎఫ్సీకి అంటే ఏంటి అనేది. ఓకే, సో నెక్స్ట్ దీని నుంచి కంప్రెసివ్ స్ట్రెంత్ తీసుకుందాం. కంప్రెసివ్ స్ట్రెంత్ ఈజ్ ఆల్ఫా టైమ్స్ ఆఫ్ ఎఫ్సీకి. ఈ ఆల్ఫా వచ్చేసి 0.85 అన్నమాట. దీన్ని లాంగ్ టర్మ్ రిడక్షన్ ఫ్యాక్టర్ అంటారు. అంటే విత్ రెస్పెక్ట్ టు టైము దీని స్ట్రెంత్ తగ్గిపోతుంది అన్నట్టు తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సిలిండ్రికల్ స్ట్రెంత్, అంటే మీరు స్ట్రక్చర్ కట్టిన తర్వాత సిలిండ్రికల్ స్ట్రెంత్ వచ్చేసి 0.8 టైమ్స్ ఆఫ్ క్యూబ్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే క్యూబ్ స్ట్రెంత్ కంటే సిలిండ్రికల్ స్ట్రెంత్ తక్కువ. మనం ప్రాక్టికల్గా కట్టేది క్యూబులు కాదు కదా, ఓకే, ఇదంతా వేరే స్ట్రక్చర్ కదా. సో ప్రాక్టికల్గా మనం తీసుకునే స్ట్రెంత్ ఏది అంటే సిలిండ్రికల్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రాక్టికల్గా మనం తీసుకునే స్ట్రెంత్ సిలిండ్రికల్ స్ట్రెంత్, చేసే ఎక్స్పెరిమెంట్ క్యూబ్. ఓకే, సో 0.8 ఇంటూ 0.85 ఇంటూ ఎఫ్సీకే అవుద్ది. ఏది జనరలైజ్డ్ ఇది అంతే. ఇది ఎంత అవుద్ది చెప్పవా? 0.67. 68. ఓకే, సో దీన్ని కంప్రెషన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అంటారు. సో కంప్రెషన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎంత? 0.67 ఎఫ్సీకే. ఎఫ్సీకే అంటే క్యూబ్ స్ట్రెంత్. కాంక్రీట్ స్ట్రెంత్ వేరు, క్యూబ్ స్ట్రెంత్ వేరు. కాంక్రీట్ స్ట్రెంత్ అంటే 0.67 ఎఫ్సీకే, క్యూబ్ స్ట్రెంత్ అంటే ఎఫ్సీకే. సో ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, కాంక్రీట్ స్ట్రెంత్ ఏం తీసుకోవాలి నువ్వు? 0.67 ఎఫ్సీకే. ఎందుకంటే నువ్వు కట్టేది క్యూబ్ కాదు. 0.67 ఇంటూ 25 దాని కంప్రెసివ్ స్ట్రెంత్. వాడు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అడుగుతున్నాడా, కంప్రెసివ్ స్ట్రెంత్ అడుగుతున్నాడా? కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ వేరు, క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఈజ్ డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు క్యూబ్ ఓన్లీ. దాన్ని కన్వర్షన్స్ చేసుకుంటా ఉంటాం మనం. చెప్పు. సిలిండ్రికల్ స్ట్రెంత్ తీసుకున్నామంటే స్ట్రెంత్ తక్కువ ఉందని అనుకోవాలి కాబట్టి సిలిండ్రికల్ స్ట్రెంత్ తీసుకుంటాం కాదు. యాక్చువల్గా క్యూబ్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, సిలిండర్ తీసుకున్నాం అనుకో, ఇది యాక్చువల్గా కాంక్రీట్ టెక్నాలజీలో వస్తుంది మనకి. దీంట్లో స్లెండర్నెస్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఈ లోడ్ అప్లికేషన్ పాయింట్లు చాలా దూరంగా ఉంటాయి, రైట్? సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు అనమాట. క్యూబ్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఈ ఫ్రిక్షన్స్ దీనివల్ల అనమాట. ఓకే, ఇక్కడ ఈ 0.85 అని పెట్టాను కదా, ఇక్కడ ఈ 0.85 అని రాశాను కదా. ఒకసారి 1/1.25 ఎంత వస్తుందో చెప్తావా? 0.8 వస్తుందా? ఓకే, సారీ 0.85 లాంగ్ టర్మ్ది కదా. ఓకే, 0.8. సో ఇక్కడ 0.8 వచ్చింది కదా. సో 0.8 టైమ్స్ ఆఫ్ క్యూబ్ స్ట్రెంత్. ఇది యాక్చువల్గా 1/1.25. దీన్ని ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, సో సిలిండర్కి క్యూబ్కి మధ్యనున్న మెయిన్ తేడా అదనమాట. సో ఈ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వల్ల ఇది తగ్గిపోతుంది అనమాట. మనం అందుకే ఈ కాంక్రీట్ పెట్టినప్పుడు ఆ స్పెసిమెన్కి లోడ్ అప్లికేషన్ అనేది కరెక్ట్గా జరగదు, క్యూబ్కి అయితే కరెక్ట్గా జరుగుతుంది. సో నీట్గా అప్లై చేయగలం. క్యూబ్కి అంత నీట్గా మనం కంప్రెషన్, ఆ ఫ్రిక్షన్ ప్లేట్స్ అనేవి అంత నీట్గా అప్లై చేయలేము అనమాట లోడ్ని. సిలిండర్కి అప్లై చేయలేం, క్యూబ్కి మనం పర్ఫెక్ట్గా అప్లై చేయగలం సేమ్ ఏరియా ఉన్నప్పుడు. ఓకే,
1 డివైడెడ్ బై 1.25 యాక్చువల్ అంటే అంత పర్సెంట్ తగ్గిస్తాం స్ట్రెంత్. సో 1 డివైడెడ్ బై 1.25 ఈజ్ నథింగ్ బట్ 0.8 అనమాట. అంటే ఆ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.25 సిలిండర్కి. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, అడుగుతారేమో. ఓకే సరే, కంప్రెసివ్ స్ట్రెంత్ 0.67 FCK. మరి డిజైన్ ఎంతకు చేయాలి? డిజైన్ ఎంతకు చేయాలి? 0.67 FCK డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ పాయింట్ వస్తుంది. సో కాంక్రీట్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఐడియా ఉందా? 1.5. ఓకే, 0.45 FCK. ఓకే, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కాంక్రీట్ 1.5. ఇదే స్టీల్కి 100లో 45. మీరు డిజైన్ చేసేది దీనికే. అంటే కాంక్రీట్ స్ట్రెంత్ లిమిట్ స్టేట్లో అయితే 0.45 FCK. 100 క్యూబ్ది, కాంక్రీట్ది కాదు. క్యూబ్ తయారు చేస్తే వచ్చే స్ట్రెంత్ది, కాంక్రీట్ది కాదు. అది కాంక్రీట్కి ఉండేది 0.67 FCKనే. షేప్ను బట్టి మారిపోతుంది స్ట్రెంత్. సో కాంక్రీట్కి ఉన్నది 0.67 FCK, క్యూబ్ స్ట్రెంత్లో 0.67 టైమ్స్. దాంట్లో డివైడెడ్ బై 1.5 మనం తీసుకుంటాం డిజైన్కి. ఓకే, సో మీ క్వశ్చన్ డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అంటే 0.45 FCK. ఓకే, సో సిమిలర్గా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ అన్నారనుకోండి. సో దీనికి ఇట్లాంటి చెత్త ఏముండదు, ఎందుకంటే అది లిక్విడ్ నుంచి వచ్చింది కాబట్టి. సో లిక్విడ్లో వాయిడ్స్ అనేవి ఉండవుగా. సో మోల్టెన్ ఫామ్ నుంచి తయారైంది కాబట్టి ఇందులో ఆబ్వియస్గా ఎర్రర్ జరగడానికి చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంది కాబట్టి దీనికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తక్కువ ఉంటుంది. సో FY డివైడెడ్ బై 1.15 0.87 FY. ఓకే, సో కాంక్రీట్కి మనం డిజైన్ చేయాల్సిన స్ట్రెంత్, తీసుకోవాల్సిన స్ట్రెంత్ 0.45 FCK. స్టీల్కి డిజైన్ స్ట్రెంత్ వచ్చేసి 0.87 FY. ఓకే, వీటికి మనం తీసుకున్న ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్ ఇవి. ఓకేనా? సో వీటికి సంబంధించిన స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ చూద్దాం. సో ఇది కాంక్రీట్ స్టీల్కి సంబంధించి మనం తీసుకునే స్ట్రెస్ వాల్యూస్. ఓకేనా? సో ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ చూద్దాం వీటికి. సో కాంక్రీట్కి వచ్చేసి ఇది FCK అనుకోండి, కానీ స్ట్రెంత్ ఇది కాదుగా, 0.67 FCK స్ట్రెంత్. ఇది 0.67 FCK అనుకోండి, ఇది 0.45. ఓకే, ఇది క్యారెక్టరిస్టిక్స్, ఇది కంప్రెసివ్, ఇది డిజైన్. ఒక పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత స్ట్రెయిన్ పెరుగుతుంది కానీ స్ట్రెస్ పెరగట్లేదు. ఓకే, దీన్ని ఈల్డ్ పాయింట్ అంటారు. ఓకే, ఈ స్ట్రెయిన్ ఎంత ఉంటుంది అంటే 0.002 ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్. ఇది ప్రాక్టికల్ కాదు, థియరిటికల్ మాత్రమే. IS 456 మనకు ఇచ్చి ఇలా అజ్యూమ్ చేసుకోండి అని ఇచ్చిందే. ప్రపంచంలో ఏ కాంక్రీట్కి ఇట్లా మాత్రం రాదు, ఇట్లా అజ్యూమ్ చేసుకుంటాం అంతే. సో 0.0035 ఇది ఫెయిల్యూర్ స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ హారిజాంటల్ మీదే కదా ఉండేది, బికాజ్ ఇట్ ఈస్ డిపెండెంట్ క్వాంటిటీ, స్ట్రెస్ ఇండిపెండెంట్. సో ఇది 0.45, 0.67, ఇది FCK. ఇది స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్. సింగిల్ రీఇన్ఫోర్స్డ్ అసలు ఈ డయాగ్రామ్ తెలియకపోతే అసలు అర్థమే కాదు. ఓకే, ఇక్కడ ఉన్న షేప్ ఏంటి?
పారాబోలా. సో 0.002 స్ట్రెయిన్ వరకు పారాబోలా వస్తుంది. అక్కడి నుంచి ఈల్డ్ పాయింట్ వస్తుంది. ఈల్డ్ నుంచి ఇది కంటిన్యూస్గా స్ట్రైట్ లైన్ స్ట్రెస్ పెరగకుండా ఈల్డ్ అవుతూ 0.0035 దగ్గర ఫెయిల్ అవుతుంది. అంటే ఆర్సీసీలో మనకు కాంక్రీటు చాలా క్లియర్గా ఒక పర్టికులర్ స్ట్రెస్ వస్తే ఫెయిల్ అవుతుందని చెప్తుందా, ఒక పర్టికులర్ స్ట్రెయిన్ వస్తే ఫెయిల్ అవుతుందని చెప్తుందా? స్ట్రెయిన్. ఎందుకంటే ఈ పర్టికులర్ స్ట్రెస్ ఎప్పుడో వచ్చేసింది, కానీ ఫెయిల్యూర్ పాయింట్ మనం అక్కడ చెప్పట్లా, ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో కాంక్రీట్ ఫాలోస్ ఆర్ లిమిట్ స్టేట్ ఫాలోస్ స్ట్రెయిన్ థియరీ ఆఫ్ ఫెయిల్యూర్. స్ట్రెయిన్లో ఫెయిల్ అవుతుంది, కానీ నువ్వు దేన్ని స్ట్రెంత్గా మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఎక్కడ కరెక్టే, కానీ ఫెయిల్యూర్ పాయింట్ ఎక్కడని మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. అది నువ్వు అల్టిమేట్ దగ్గర ఫెయిల్ అయిందని చెప్పినావా స్టీల్ని? చెప్పలేదు కదా. ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్పినావు? బ్రేకింగ్ పాయింటా? ఒక్కసారి ఎస్ఎం బుక్ తీసి చూడు, లోవర్ ఈల్డ్ పాయింట్ అని చెప్పిన క్లాస్లో. ఒకసారి నోట్స్ తీసి చూడు, స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టీల్ని ఏం తీసుకుంటాం అని ఏం చెప్పినాను? ఎఫ్వై అంటే లోవర్ ఈల్డ్ పాయింట్. అది మన ఎట్లా ఫెయిల్యూర్ని ఏం డిఫైన్ చేసినాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అల్టిమేట్ ఎఫ్వై కంటే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అది కాదు ఫెయిల్యూర్. మనకు ఫెయిల్యూర్ లోవర్ ఈల్డ్ ఎక్కడ వచ్చిందో అది ఫెయిల్యూర్ డెఫినేషన్. ఈల్డ్ స్ట్రెయిన్, ఇది స్ట్రెయిన్ కదా, ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ ఉంటుంది. ఓకే, ఇది 0.0035. ఇవి స్ట్రెస్ వాల్యూస్, ఇవి స్ట్రెయిన్ వాల్యూస్. యూనిట్స్, స్ట్రెయిన్కి యూనిట్స్ ఎందుకు ఉంటాయి? ఓకే.